భర్త మరణం తట్టుకోలేక ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తల్లి ఆత్మహత్య. కూతురు మృతి, ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కొడుకు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో విషాదం. ప్రసన్న ఫోటో ఇది, మేఘన కూతురు ఫోటో ఇది. సత్యదాని నువ్వు చావక పూరినెందుకు చంపితివి? ఎవడు చావడా ఎవడు పుట్టాడా లోకం మీద? పుడితేనే ఉంటారు, సత్తనే ఉంటారు, అంతే. అది జీవిత చక్రం తిరుగుతూనే ఉంటుంది. పుట్టేటోడు పుడితేనే ఉంటాడు, సచ్చేటోడు సత్తనే ఉంటాడు. అయ్యా గత ప్రేమ భర్త లేకపోతే? ఊరినే భర్త చచ్చిపోయిందని చచ్చిపోయే భార్య నిన్నే చూస్తాను ముందు. ఇది ఒక పెద్ద వింతే, అద్భుతమే ఇది. భర్తలను చంపేటోళ్ళు తయారైన ఈ మధ్య. ఎక్కడ చూసినా వార్తలల్లా భర్తను చంపిన భార్య అని పడతానే. నువ్వేమో భర్త చచ్చిపోతే నువ్వు తట్టుకోలేక నువ్వు పిల్లకు ఇంత విషయం ఇత్తివి, నువ్వు ఇంత విషయం తాగితివి, ఒడితివి. ఇక్కడ కింద కూడా విచిత్రం ఉన్నది. భార్య మృతితో మనస్తాపం, ముగ్గురు పిల్లలకు విషయం ఇచ్చి తండ్రి ఆత్మహత్య. అని వీళ్ళు అమర ప్రేమికులు ఉన్నట్టున్నారు కదా. చిన్నారుల ఆలన పాలన ఆర్థిక ఇబ్బందులతో దారుణం. ఏపీలోని నంద్యాల జిల్లాలో ఘటన. ఇది ఒకటి తెలంగాణలో, ఒకటి ఆంధ్రాలో. తెలంగాణలో ఏమో భర్త చచ్చిపోయిందని భార్య చచ్చిపోయింది. ఆంధ్రాలోనేమో భార్య మృతితోటి భర్త చచ్చిపోయింది. బా మీ అటువంటి వాళ్ళు ఆదర్శ దంపతులు ఉండాలి. సావులో కూడా కలిసి చచ్చిపోయింది. కానీ ఇది కరెక్ట్ కాదు. మీరు చావకండి, మీ పిల్లలను చంపకండి. ఇక్కడ భార్య చచ్చిపోయిందని ఏకంగా ముగ్గురు పిల్లలకు విషయం ఇచ్చి ఈ భర్త చచ్చిపోయింది. పైన భర్త చచ్చిపోయిందని కూతురికి కొడుకు విషయం ఇస్తే కూతురు చచ్చిపోయింది, కొడుకు మిగిలింది. ఇలాంటి పని పెట్టుకోకూడదు. ఇదంతా చెత్త ఆలోచనలు, చెత్త పని. మన ఆయుష్ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకే బతుకుతాం. కలిసి పుట్టలేదు కదా కలిసి చచ్చిపోవడానికి. వాళ్ళు ముందు పోతారు, వాళ్ళు వెనక పోతారు. ఓ టికెట్ ముందు కొడతారు దేవుడు, ఓ టికెట్ వెనక కొడతాడు దేవుడు. అంతే తేడా. నిత్యం బతకడానికైతే రాలే కదా. ఉట్టి పుణ్యానికి బంగారం లాంటి పోరిని చంపితివి. ముద్దుగా ఉన్నది పిల్ల. బతకవలసిన పిల్లను కథం బొందల గడ్డకు పంపితివి. ఏం లాభం? తల్లే దయం అయిపోయినట్టున్నది ఇక్కడ కథ.